మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బురకాయల కోటలో అయితే ఉన్నాం. బురకాయల కోట ఇక్కడ మెయిన్ సర్కిల్లో ఇక్కడ చూస్తున్నారు కదా, అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి బీజేపీ ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు 7 గంటలకు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. అందులో భాగంగానే మనకు ఈరోజు బురకాల కోటకి అయితే రావడం జరిగింది. ఇక్కడ కేక్ కటింగ్ కానీ, బాణసంచా పేల్చడం కానీ అత్యంత వైభవంగా, అంటే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. నాయకులు కార్యకర్తలని ఎటువంటి తేడా కనపడకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో వారు నిమగ్నమైనట్టు కూడా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానీ అదేవిధంగా నాయకులను కానీ అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన భారతదేశ సార్వభౌమ అధికారాన్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పించిన వ్యక్తి ఒకే ఒకరంటే ఎవరు? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కావడం అంటే సంచలనము. నెహ్రూ హయాంలో ఒక తూరి అయింది. ఇప్పుడు 3వ ముచ్చటగా ప్రధానమంత్రి కావడం అనేది చారిత్రాత్మకమైన విజయము. ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి అంతా కూడా ఎంతో కృషి చేయడానికి వీలుగా ఉంటుంది. మనము పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టడానికి ఎంతో దోహదపడ్డాడు. మన కూటమి అదే విధంగా సంచలనము రికార్డులు నమోదు చేసింది. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు దేశాన్ని ప్రపంచ పటంలో నిలబడానికై కంకరబద్రులవుతున్నారు. వారికి తోడుగా మనమంతా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కుటిల రాజకీయాలతో ఇంకా ఇండియా కూటమని ఇంకొకటని కడుతున్నారు. అదంతా గాలి బూటకమే. అదేమీ ముందుకొచ్చే ఛాన్సులు లేవు. విధంగా మనము ఎట్టి పరిస్థితుల్లోన మన కూటమిలో ఇంకా కొన్ని పార్టీలు కలిసేదానికి ముందుకు వస్తున్నాయి. చిన్న చితక పార్టీలు మన దేశంలో మోడీ గారి నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నాయి. మన దేశం కోసము ఎవరైతే పాటుపడతారో అనే వ్యక్తి ఎవరైనా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసము మన దేశంలో మన చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్లు అంతా కూడా ముందుకొచ్చి దాదాపు 300 దాటేసి ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్లు కూడా వస్తున్నారు. శివసేన కూడా మందిరాలు నడుపుతున్నది. మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన పార్టీని, మన దేశాన్ని ముందు తీసుకుపోయేదానికి చాలా కృషి చేస్తున్నాడు. జై హింద్, జై భారత్ మాతాకి జై. భారతదేశ చరిత్రలో ముచ్చటగా జవహర్లాల్ నెహ్రూ యొక్క ట్రాక్ను బద్దలు కొడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగాను, చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయంగా వీళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఎంతుందో చంద్రబాబు నాయుడు సహకారం కూడా అంతే ఉంటుందని, ఈ యొక్క 5 ఏళ్ళు ఈ యొక్క పాలన దిగ్విజయంగా సాగుతుందని, అభివృద్ధి పదంలో ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.